హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే స్టోరీ ఇది రియల్గా జరిగిన ఒక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. నా పేరు శ్రీను. నేను ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నా. కంపెనీ పెద్దది కాబట్టి శాలరీ కూడా బాగా వచ్చేది. దాంతోపాటు వర్క్ కూడా ఎక్కువగా ఉండేది. నాకు ఇచ్చే వర్క్ ఆన్ టైంలో చేయలేకపోయాను. డెడ్ ఎండ్ కూడా రీచ్ అవుతుంది. ఆన్ టైంలో కంప్లీట్ చేయకపోతే నాకు బోనస్ కూడా కట్ అవ్వచ్చు. ఎలాగైనా నా వర్క్ని ఆన్ టైంలో కంప్లీట్ చేయాలనుకున్నాను. అందుకే ఓవర్ టైం చేస్తున్నాను. అప్పుడు సమయం 10:30 అవుతుంది అనుకుంటా. నేను పనిచేసే బిల్డింగ్ 10 ఫ్లోర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నేను నా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాము. నా ఫ్రెండ్ కూడా ఆల్మోస్ట్ 11:30 లోపు వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. సో మా ఆఫీస్ మొత్తంలో అంటే 5th ఫ్లోర్లో నేను ఒక్కనే ఉన్నా. సో అలా వర్క్ చేస్తూ ఉంటూ ఇంకొకసారి టైం చెక్ చేసా. 11:30 అవుతుంది. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. అలా నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉండగా అప్పుడే నాకు మా ఫ్రెండ్ కాల్ చేశాడు. శ్రీను, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేదురా, ఇంకో కొంచెం వర్క్ ఉంది. ఇంకా 1 అవర్ పడుతుంది అనుకుంటా. ఈ వర్క్ అయ్యాక వెళ్ళిపోతాను. సరే శ్రీను, నువ్వు ఎప్పుడైనా ఎలివేటర్ రిచువల్ గురించి విన్నావా అని వాడు నాతో అన్నాడు. కానీ నేను దాని గురించి ఎప్పుడూ ఎక్కడా వినలేదు. సో అది నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. ఎలివేటర్ రిచువలా? ఏంటది? అది నాకు కొంచెం క్లారిటీగా చెప్తావా? ఏం లేదు శ్రీను, ఈ గేమ్ నువ్వు ఆడేవంటే నీకు దయ్యం కనిపిస్తుందంట. అది వినగాలే నాలో నేను నవ్వుకున్నాను. అసలు దయ్యం కనిపించడం ఏంటని. అప్పుడు వాడితో, అవునా, అసలు దయ్యం ఎలా కనిపిస్తుంది అని అడిగాను. అప్పుడు వాడు నాతో, నేను ఇందాక ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక వెబ్సైట్ కనిపించింది. ఎలివేటర్ రిచువల్ అనే గేమ్ కనిపించింది. ఆ గేమ్ మనం ఆడాలంటే మినిమం మనం ఉంటున్న బిల్డింగ్ 10 ఫ్లోర్స్ ఉండాలి. మన ఆఫీస్ బిల్డింగ్ ఎలాగో 10 ఫ్లోర్సే కదా. అందుకే నువ్వు ఈ గేమ్ని ట్రై చేస్తావని నీకు కాల్ చేశా. నువ్వు చెప్పేది బాగా ఇంట్రెస్ట్గా ఉంది, కానీ నేను వర్క్ చేయాలి కదా, ఇంకొకసారి ట్రై చేద్దాం అని నేను వాడితో అన్నాను. నేను చెప్పేది విన్నాక వాడు గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను కోపంతో, ఎందుకు నవ్వుతున్నావు అని వాడిని అడిగాను. భయపడ్డావు కదా శ్రీను, నిజం చెప్పు అని వాడు అన్నాడు. అప్పుడు నేను, చూడు, నేను ఈ ఆఫీస్లో ఉన్నది నా వర్క్ని కంప్లీట్ చేయడానికి. నువ్వు చెప్పిన గేమ్ ఆడితే నాకు లేట్ అవుతుంది. సో నాకు భయం కాదు, టైం లేదు అంతే అని వాడుతూ అన్నాను. అప్పుడు వాడు నాతో, శ్రీను, ఈ గేమ్ నువ్వు కరెక్ట్గా ఆడేవంటే 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. 10 నిమిషాలు కూడా వేస్ట్ చేయలేనంత బిజీలో లేవని నేను అనుకుంటున్నా శ్రీను. ఏమంటావు, ఆడుతావా అని మళ్ళీ వాడు అడిగాడు. వాడు చెప్పింది కరెక్టే అని నాకు అనిపించింది. నేను దయ్యాల్ని నమ్మను, సో నాకు భయం కూడా లేదు. సరే, ఈ గేమ్ 10 నిమిషాల్లో అయిపోతుంది అంటున్నావు కాబట్టి ఈ గేమ్ నేను ఆడుతా. ఒకవేళ 10 నిమిషాల కంటే ఎక్కువయ్యి నా బోనస్ని మిస్ చేసుకుంటే నీ బోనస్ని నాకు ఇస్తావా? బెట్ వేసుకుందామా అని వాడితో అడిగాను. అట్లీస్ట్ అలా చెప్పినా వాడు ఈ స్టూపిడ్ గేమ్ని ఆడొద్దని అంటాడేమోని అలా అన్నాను. కానీ మా ఫ్రెండ్ బెట్కి ఓకే చెప్తాడు. వాడు అలా అనడంతో నా టెన్షన్ ఇంకా మొదలైంది. అప్పుడు నేను వాడితో, సరే, ఈ గేమ్ని ఎలా ఆడాలో చెప్పు అని అడిగాను. ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏదైనా రూల్ని నువ్వు బ్రేక్ చేసావంటే నీ ప్రాణాలని డేంజర్లో పడుతుంది. సో అలర్ట్గా ఉండు. వీడి మాటలు వింటుంటే ఏదో హారర్ సినిమా చూస్తున్నట్టు కామెడీగా అనిపిస్తుంది. ఓహో, ఈ గేమ్ కానీ కరెక్ట్గా ఆడిపోతే నా ప్రాణాలకే డేంజరా? ఇంటర్నెట్లో వచ్చేవన్నీ గుడ్డిగా నమ్ముతావేమో నువ్వు, నేను నమ్మను అని వాడితో నేను అన్నాను. వాడు మాత్రం ఏం మాట్లాడలేదు. కాసేపు అయ్యాక, శ్రీను, నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఈ గేమ్ ఆడి చాలామంది చనిపోయారు. అందుకే నేను అలర్ట్గా ఉండమంటున్నాను. ఈ గేమ్లో ఫస్ట్ రూల్ చెప్తాను విను. గేమ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్ నుండి బయటకు రాకు. అలా నువ్వు వచ్చావంటే నీకేం జరుగుతుందో చెప్పలేము. సో నువ్వు ఈ రూల్స్ని చాలా జాగ్రత్తగా పాటిస్తూ అలర్ట్గా ఉండాలి. సరే, నేను అలర్ట్గా ఉంటాను, కానీ సోదాపి ముందు నేనేం చేయాలో చెప్పు. శ్రీను, ఈ రిచువల్ని నువ్వు స్టార్ట్ చేయాలంటే ముందుగా 1st ఫ్లోర్కి వెళ్ళాలి.
సో వాడు అలా చెప్పగానే లిఫ్ట్ ఏరియాకి వెళ్ళి బటన్ని ప్రెస్ చేశాను. కాసేపు అయ్యాక లిఫ్ట్ అక్కడికి వచ్చింది. లిఫ్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేశాను. అది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసింది. అప్పుడు మా ఫ్రెండ్తో, నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. సో శ్రీను, ఇక్కడ నుంచి నీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 4th ఫ్లోర్ ప్రెస్ చేయి అని అన్నాడు. వాడు చెప్పినట్టే 4th ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేశాను. లిఫ్ట్ 4th ఫ్లోర్కి వెళ్ళి ఆగింది. ఇప్పుడు నేను లిఫ్ట్ నుంచి బయటకు రావాలా అని వాడితో అడిగాను. శ్రీను, నీకు ముందే చెప్పాను కదా గేమ్ అంతా అయ్యే వరకు లిఫ్ట్ నుంచి బయటకు రాకూడదని. సరే, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు అని అడిగాను. సరే, 2nd ఫ్లోర్ని ప్రెస్ చేయి. మా ఫ్రెండ్ కొన్ని సిరీస్ ఆఫ్ నెంబర్లు చెప్తూ వాటిని ఆర్డర్లో ప్రెస్ చేస్తూ ఆ ఫ్లోర్కి వెళ్ళాక వాడు ఇంకొక బటన్ని ప్రెస్ చేయమన్నాడు. అప్పుడు వాడు నాకు చెప్పిన నంబర్స్ 4, 2, 6, 2, 10. అలా నేను 10th ఫ్లోర్కి రీచ్ అయ్యాక వాడి మీద చాలా కోపం మొదలైంది. ఏం చేస్తున్నావు, చిన్నపిల్లోడ్లా ఆటలాడేస్తున్నావా? దయ్యం వస్తుందన్నాం, రాలేదే. ఇప్పటికే 4 ఫ్లోర్లు తిప్పించావు, ఇంకా ఆటలు ఆడొద్దు అని వాడితో అన్నాను. శ్రీను, నేను జోక్ చేయట్లేదు. ఈ గేమ్లో ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు 5th ఫ్లోర్ని ప్రెస్ చేయాలి. 5th ఫ్లోర్కి వెళ్ళాక రెడ్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకో శ్రీను, ఏదేమైనా సరే ఆ అమ్మాయి వైపు అస్సలు చూడకు. నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి మనిషి కాదు అని చెప్పాక 5th ఫ్లోర్ని ప్రెస్ చేయమన్నాడు. వాడు అలా చెప్తుంటే నాకు కూడా కొంచెం భయం రావడం మొదలైంది. ఎలాగోలా నేను 5th ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేశాను. లిఫ్ట్ వెళ్ళి మా ఆఫీస్ ఉన్న 5th ఫ్లోర్లో ఆగింది. మా ఆఫీస్ ఫ్లోర్లో మొత్తం నేను వాచ్మ్యాన్ తప్ప ఇంకెవరూ లేరు. అలాంటిది ఎవరో రెడ్ కలర్ డ్రెస్లో అమ్మాయి రావడం ఏంటి, అసలు ఛాన్సే లేదే అని అనుకున్నాను. లిఫ్ట్ 5వ ఫ్లోర్కి వెళ్ళాక 2 మినిట్స్ ఆగాక అయినా ఎవరూ రాలేదు. నేను ఎక్కడితో ఈ గేమ్ ఎండ్ చేద్దామని అనుకున్నాను. అప్పుడే లిఫ్ట్ బయట హాల్లో ఉన్న లైట్లన్నీ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా 10 సెకండ్స్లో మా హాల్లో ఉన్న లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోయాయి. ఫోన్లో మా ఫ్రెండ్, ఏమైంది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు. జనరేటర్ ప్రాబ్లం అనుకుంటా, లైట్స్ మొత్తం ఆఫ్ అయ్యాయి. అప్పుడే హాల్ మొత్తం డిమ్గా ఉన్న రెడ్ కలర్ లైట్ ఆన్ అయినట్టు అనిపిస్తుంది. అది చూసాక నాకు భయం మొదలైంది. ఎందుకంటే మా ఆఫీసులో అసలు రెడ్ కలర్ లైట్లే లేవు. లిఫ్ట్లో నుంచి బయటకు వెళ్ళకుండా హాల్లోకి చూశాను. ఒకవైపు ఎంటీగానే ఉంది, కానీ ఇంకొక సైడు కార్నర్లో ఏదో నల్లటి ఆకారం నా వైపు నడుస్తూ వస్తున్నట్టు కనిపించింది. అప్పుడు ఫోన్లో ఉన్న మా ఫ్రెండ్తో, ఎవరో నా వైపు వస్తున్నట్టు కనిపించిందని చెప్పాను. శ్రీను, అది మనిషి కాదు, అది లిఫ్ట్ ఎక్కే వరకు లిఫ్ట్ కూడా కదలదు. అది లిఫ్ట్ ఎక్కి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె వైపు అస్సలు చూడకు. ఆ అమ్మాయి లిఫ్ట్ ఎక్కగలే నువ్వు 10th ఫ్లోర్ ప్రెస్ చేయి. అలా నువ్వు 10th ఫ్లోర్ రీచ్ అయ్యాక నువ్వు దయ్యాల ప్రపంచంలోకి అడుగు పెడతావు. అలా నువ్వు ఎలివేటర్ దిగవంటే అది మొత్తం దయ్యాల ప్రపంచమే. 10th ఫ్లోర్ చివరిలో నీకు రెడ్ క్రాస్ కనిపిస్తే నువ్వు వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయినట్టే శ్రీను అని వాడు చెప్పాడు. అప్పుడే నాకు లిఫ్ట్కి దగ్గరలో అడుగు శబ్దం వినిపించింది. ఆ ఫ్లోర్ మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. మా ఫ్రెండ్తో మాట్లాడదామని ట్రై చేశా, కానీ అప్పటికే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ అది ఆన్ అవ్వట్లేదు. అప్పుడే ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి ఎలివేటర్కి ఎదురుగా వచ్చి నించుంది. నేను ఆ అమ్మాయి వైపు చూడలేదు, కానీ కింద నుంచి చూస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి కాళ్ళు నల్లగా కాలిపోయి అక్కడక్కడ కట్ అయ్యి బ్లడ్ కారుతూ ఉంది. ఆ అమ్మాయి నా ఎదురుగా నుంచొని నన్నే చూస్తుందేమో అనుకున్నాను. ఫ్లోర్ మొత్తం నిశ్శబ్దంగా ఉండడం వల్ల నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. అప్పుడే ఆ అమ్మాయి నా పక్కకు వచ్చి నుంచుంది. నా ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ స్విచ్ ఆన్ అవ్వలేదు. అప్పుడే నా ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది. అప్పుడే 10th ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేశాను. లిఫ్ట్ డోర్లు క్లోజ్ అయ్యాయి. లిఫ్ట్ మెల్లగా పైకి వెళ్తుంది. అప్పుడే ఆ అమ్మాయి మెల్లగా నా చెవి దగ్గరికి వచ్చి, శ్రీను, నేను గుర్తున్నానా? కానీ నేను భయపడుతూ పక్కకి జరుపుకున్నాను. కానీ ఆ అమ్మాయి రెండోసారి, శ్రీను, నీకే చెప్పేది, ఒకసారి నా వైపు చూడు. అప్పుడే లిఫ్ట్ 10th ఫ్లోర్కి చేరుకుంది. లిఫ్ట్ డోర్లు ఓపెన్ అయ్యాయి. అప్పుడు ఆ అమ్మాయి చాలా కోపంగా, శ్రీను, ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తా
ఇప్పుడు మా లోకంలోకి నువ్వు ఎంటర్ అయ్యావు. నేను భయపడుతూ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసాను. లిఫ్ట్ డోర్లు క్లోజ్ అయ్యాయి. లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది. నేను ఎంటర్ అయిన ఫ్లోర్ మొత్తం చాలా డార్క్గా, ఎక్కడో దూరంగా లైట్లు బ్లింక్ అవుతూ ఉన్నాయి. అప్పుడే మా ఫ్రెండ్ చెప్పినట్టు 10th ఫ్లోర్ చివరిలో రెడ్ కలర్లో ఒక క్రాస్ కనిపించింది. కానీ మా 10th ఫ్లోర్లో ఈ క్రాస్ని నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఆ క్రాస్ని చూస్తూ ఉండగానే నా కాలుని పట్టుకుని ఎవరో బలంగా లాగారు. నేను కింద పడిపోయాను. నా కాలుని చాలా బలంగా పెట్టుకొని ఎవరో నన్ను ఆ హాల్వే మొత్తం ఈడ్చుకొని వెళ్తున్నారు. అలా ఆకారం నన్ను రెడ్ క్రాస్ దగ్గరికి లాక్కొని వచ్చింది. నేను మళ్ళీ పైకి లేచి దూరంగా ఉన్న ఎలివేటర్ వైపు చూశాను. ఎలివేటర్ ఓపెన్లో ఉంది. ఎలివేటర్ ఎక్కితే మళ్ళీ నార్మల్ ప్రపంచంలోకి చేరుకుంటానేమో అని పైకి లేచి చాలా వేగంగా ఎలివేటర్ వైపు పరిగెడుతూ ఉన్నాను. ఎంత పరిగెట్టినా ఎలివేటర్ ఇంకా దూరంగానే ఉంది. దాని దగ్గరికి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఈసారి మళ్ళీ ఎవరో లాగినట్టు అనిపించింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే హాల్వే మొత్తం చీకటిగానే ఉంది. కానీ అప్పుడే ఆ చీకటిలో నుంచి ఇందాక లిఫ్ట్లో చూసిన అమ్మాయి నా వైపు పరిగెడుతూ వస్తున్నట్టు అనిపించింది. ఎలివేటర్ వైపు పరిగెట్టాను. ఈసారి ఎలాగోలా ఎలివేటర్ చేరుకున్నాను. వెంటనే ఫస్ట్ ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉన్నాను. కానీ డోర్ క్లోజ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి నా వైపే వేగంగా వస్తుంది. ఆల్మోస్ట్ ఆ అమ్మాయి నా దగ్గరగా వచ్చేస్తుంది అన్నప్పుడు ఎలివేటర్ క్లోజ్ అయ్యింది. వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ని ప్రెస్ చేశాను. నా ఫోన్ కూడా అప్పుడే ఆన్ అయింది. మా ఫ్రెండ్కి కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్పాను. ఆ సంఘటన జరిగిన కానించి ఎన్ని బోనస్లు ఇచ్చినా ఒక్కసారి కూడా ఓవర్ టైం చేయలేదు. సో ఈ గేమ్ ఎవరూ ట్రై చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.